అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీపై కీలక నిర్ణయాలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పీఆర్సీ బకాయిల వివాదం ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల నిరసన జ్వాల. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినా వారి దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారం కాకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ముఖ్యంగా పే రివిజన్ కమిషన్ పీఆర్సీ నియామకం ఆలస్యం కావడం, దాదాపు 30,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉండటం ఉద్యోగుల ఆగ్రహానికి ప్రధాన కారణాలు. ఇకపోతే పీఆర్సీ చైర్మన్ పదవి ఖాళీ, 12వ పీఆర్సీపై నిర్లక్ష్యం. ప్రతి 5 ఏళ్లకోసారి క్రమం తప్పకుండా పే రివిజన్ కమిషన్‌ను నియమించాల్సి ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో గత 2 ఏళ్లుగా 12వ పీఆర్సీ కమిషన్ నియామకం జరగలేదు. గత వైసీపీ హయాంలో 2023 జూలైలో హడావిడిగా 11వ పీఆర్సీ కమిషన్ చైర్మన్‌గా మన్మోహన్ సింగ్‌ను నియమించినప్పటికీ ఎన్నికల సమయంలో ఆ కమిషన్‌కు కనీసం కార్యాలయం, అవసరమైన సిబ్బందిని కూడా కేటాయించలేదు. 2024 జూన్‌లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీఆర్సీ కమిషన్ చైర్మన్‌గా ఉన్న మన్మోహన్ సింగ్ రాజీనామా చేయడంతో అప్పటి నుండి పదవి ఖాళీగా ఉంది. 15 నెలలుగా చైర్మన్ పదవి ఖాళీగా ఉండటం, 12వ పీఆర్సీ నియామకంపై కూటమి ప్రభుత్వం ఆలోచన చేయకపోవడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సకాలంలో పీఆర్సీ కమిషన్‌ను నియమించకపోవడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోతున్నాయి. ఇక వేల కోట్ల రూపాయల బకాయిలు, ఉద్యోగుల ఆందోళన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు అన్ని రకాల ప్రయోజనాలు కలిపి దాదాపుగా 30,000 కోట్ల రూపాయల వరకు బకాయిల రూపంలో రావాల్సి ఉంది. ఇందులో డీఏ, మధ్యంతర భృతి, ఐఆర్, సరెండర్ లీవ్ తదితర బకాయిలున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసినప్పటికీ ఇంకా సుమారు 30,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు ఎదుర్కొన్న తీవ్ర ఇబ్బందులు, వారికి రావాల్సిన పీఆర్సీ, డీఏ బకాయిలు నిలిచిపోవడం, ఇటువంటి కారణాలతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేసి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం కూడా తమ సమస్యల పరిష్కారంపై పూర్తిగా చొరవ చూపకపోవడంతో ఉద్యోగులు అసంతృప్తి జ్వాలలు రగులుకుంటున్నాయి. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టారు. ప్రతిపక్షాల విమర్శలు, డిమాండ్లు. పీఆర్సీ చైర్మన్‌ను నియమించకపోవడం, ఉద్యోగుల సమస్యల పట్ల అలసత్వంపై ప్రతిపక్షాలు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆహ్, ఈ మేరకు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు పాలనలో ప్రజలతో పాటు ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగులకు తీరని ద్రోహం చేస్తున్నారని, ఉద్యోగుల భర్తీ చేపట్టకపోగా 2,00,000 మంది వాలంటీర్లను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన 1,40,000 కోట్ల అప్పులు ఎవరి జేబులోకి పోతున్నాయని నిలదీశారు. ఇకపోతే ఉద్యోగుల ప్రధాన డిమాండ్స్. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్లు తమ ఆర్థికపరమైన ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని అయితే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. వారి ప్రధాన డిమాండ్లు ఈ విధంగా చూసుకున్నట్లయితే మొదటిది పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలి. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం ఎంఓఎఫ్ 57 ద్వారా పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి. ఇక తదుపరి 12వ పీఆర్సీ కమిషన్ నియామకము. వెంటనే 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి సత్వరమే నివేదికను సమర్పించాలి. మధ్యంతర భృతి ఐఆర్ 30% మధ్యంతర భృతిని తక్షణమే మంజూరు చేయాలి. డీఏ బకాయిలు విడుదల. పెండింగ్‌లో ఉన్నటువంటి 2 డీఏలను తక్షణమే విడుదల చేయాలి. పాత బకాయిల చెల్లింపు. 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, పీఎఫ్, ఏపీజీఎల్ఐ బకాయిలను తక్షణమే చెల్లించాలి. పెన్షనర్ల ప్రయోజనాలు. 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు 15% అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను అమలు చేయాలి. కారుణ్య నియామకాలు.
పంచాయతీరాజ్ యాజమాన్యం స్థానిక సంస్థల్లో పెండింగ్‌లో ఉన్నటువంటి కారుణ్య నియామకాలను తక్షణమే చేపట్టి కలెక్టర్ పూల్ ద్వారా వెంటనే పోస్టింగులు ఇవ్వాలి. ఉమ్మడి సర్వీస్ రూల్స్ ప్రభుత్వ పంచాయతీ ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ నిబంధనలకు సంబంధించి 72, 73, 74 జీవోలను అమలు చేయాలి. తెలుగు మాధ్యమం కొనసాగింపు ఆంగ్ల మాధ్యమంతో పాటుగా తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా కొనసాగించాలి అనేది డిమాండ్ ఉంది. సో, తమ డిమాండ్‌లు నెరవేరే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ సమస్యను కూటమి ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందనేది వేచి చూడాల్సిన అంశము.